వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. తీర్పు రోజు దగ్గర పడింది. బెంగాల్లో ఈసారి జరుగుతుంది ఎన్నిక కాదు, తీర్పు. 15 ఏళ్ల పాలన తర్వాత ప్రజలు ఒక్క ప్రశ్న అడుగుతున్నారు. ఇంకా ఇదేనా లేక చాలునా? డేటా కేకలు వేస్తోంది. 2021 ఎన్నికల హింసలో దేశం మొత్తం జరిగిన మరణాల్లో సగం బెంగాల్ నుంచే. 77 ఘటనల్లో అధికారపు నీడ కనిపించింది. పోస్ట్ పోల్ హింసలో రెండు వైపులా ప్రాణాలు పోయాయి. సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా పూర్తి సమాధానం ఇంకా లేదు. 2026లో కూడా అదే సీన్. బీర్భూంలో సిఆర్పీఎఫ్ పై రాళ్లు. ఇది ఒక సంఘటన కాదు, సంవత్సరాలుగా పెరిగిన ప్యాటర్న్. మహిళల భద్రతపై ప్రశ్నలు తగ్గలేదు. నెంబర్లు తక్కువగా కనిపించిన అండర్ రిపోర్టింగ్ అనుమానాలు పెరుగుతున్న రాజకీయ హత్యలు నిజాన్ని బయటికి తెస్తున్నాయి. 2024లో కోల్కతాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటన ఒక యువ డాక్టర్ పై జరిగిన దారుణం భద్రతపై భయాన్ని మళ్లీ గుర్తు చేసింది. రామనవమి సమయంలో ముర్షిదాబాద్ ఘర్షణలు హిందూ పండుగలకే టెన్షన్ ఎలా వస్తుందో చూపించాయి. ఇక మాల్దా వరద సాయం 100 కోట్ల దుర్వినియోగం. ఒకరికి 5.9 కోట్లు వెళ్లినా ఎఫ్ఐఆర్ లేదు. గీతాంజలి హౌసింగ్ లక్ష్యాలు పెద్దవి, పూర్తి తక్కువ. దర్యాప్తులు కొనసాగుతున్నాయి, కానీ ముగింపు అనేది కనిపించడం లేదు. ఎకనామీ నిమిషబ్దంగా ఒత్తిడిలోకి వెళ్తోంది. ఇండస్ట్రీ షేర్ అవుతుంది. 13.5% నుంచి 3.9కి పడిపోయింది. 177 ఫ్యాక్టరీలు మూత, 2200 ఎంఎస్ఎంఈలు మూత. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు 3%. ఇది సంఖ్య కాదు, ఒక హెచ్చరిక. కానీ ఈసారి పరిస్థితి కదిలింది. ఓటర్ లిస్టులపై క్లీనప్, కట్టుదిట్టమైన భద్రత, కేంద్ర బలగాల ఉనికి. ఈసారి ఓటు ఆపడం సులువు కాదు. టర్నౌట్ 82% నుంచి 92.5%. ఇది కేవలం సంఖ్య కాదు, బయటికి వచ్చిన అసహనం. మరి కాంగ్రెస్ సిపిఎం గ్రౌండ్ మీద బలం తగ్గిందనే చెప్పాలి. మాల్దాలో జీరో, లెఫ్ట్ ఓట్ షేర్ పడిపోయింది. పొత్తుల్లో మాటల్లో ఉన్నాయి, ప్రభావం కనిపించడం లేదు. ఇప్పుడు పోరు సింపుల్ డైరెక్ట్. 506 అరెస్టులు, ఇంటిమిడేషన్ కేకలు, సిఆర్పిఎఫ్ చర్యలు. వ్యవస్థ ఒత్తిడిలో ఉంది. ఒపీనియన్ పోల్స్ ఏం చెప్పినా ఒక విషయం మాత్రం క్లియర్: పోటీ గట్టిగా ఉంటుంది. ఇది పార్టీ పోరు కాదు, పాలనపై తీర్పు, హింసపై ప్రశ్నలు, అవినీతిపై సందేహాలు, ఎకనామీపై ఒత్తిడి. ఇవన్నీ కలిసినప్పుడు ఒకే ప్రశ్న మిగులుతుంది: ఇంకా ఇదేనా లేక మార్పా? ప్రజలు నిర్ణయం తీసుకుంటే సంఖ్యలు మారిపోతాయి. ఒకే ఒక్క బటన్, ఒక నిర్ణయం, ఒక దిశ. బెంగాల్ ఈసారి ఏం చెబుతుంది అనేది వెయిట్ చేయాలి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా 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 అవసరం. మీరు చేసే చిన్న రూపాయి కూడా ఆర్ వాయిస్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.